హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేయబోతున్నానండి. దీనికోసం నేను 200 గ్రామ్స్ 2 ప్యాక్స్ని తీసుకుంటున్నానండి. ఓన్లీ కూరకి ఒక 2 ఆనియన్స్, మష్రూమ్స్ మాత్రమే సరిపోతాయి. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా చేసినట్టయితే 100% నేచురల్ మష్రూమ్ కర్రీని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ మష్రూమ్స్ని మనం నీట్గా ఒక 2 సార్లు వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలండి. 2 సార్లు వాష్ చేసిన తర్వాత ఈ మష్రూమ్ పైన మనం సాల్ట్ జల్లాలండి. సాల్ట్ జల్లి నెమ్మదిగా ఇలాగా రబ్ చేస్తూ కడిగితే దాని మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా పోతుంది. అలాగే కెమికల్స్ ఏమైనా ఉన్నా సరే పోతాయండి. చూడండి, 2-3 నిమిషాలు ఇలా రబ్ చేయగానే దాని మీద స్కిన్ అంతా ఎలా వచ్చేస్తుందో. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పొట్టంతా రిమూవ్ అయిపోయిన తర్వాత దీన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసి ఏమవుతుందంటే ఆయిల్లో వేగేసరికి ఇంకా చిన్నగా అయిపోతాయండి. ఇలా పీసెస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ప్రాసెస్లోకి వెళ్దామా. స్టవ్ పైన ప్యాన్ తీసుకున్నానండి. దీనిలో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది తీసుకున్నాను. ఈ కూరకు ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పట్టదండి, ఎందుకంటే మష్రూమ్లోంచి వాటర్ అనేది మనకి బయటకు వస్తుంది కాబట్టి. ఎక్కువ ఆయిల్ వేసినట్టయితే కూర అంతా అయ్యేసరికి వాటర్ అలా ఆయిల్ పైన తేలిపోతుందండి. ఆయిల్ హీట్ అయిందండి. అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. ఆనియన్స్ వేగడానికి లైట్గా సాల్ట్ చల్లుకోవాలండి. చల్లుకొని లిడ్ క్లోజ్ చేసుకొని వేయించుకోవాలండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, మష్రూమ్లోంచి వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఆనియన్స్ వేయించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలండి, లేదంటే సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది. ఈ స్టేజ్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గ కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలండి. వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. చూడండి, మష్రూమ్లో వాటర్ అంతా ఎలా ఇంకిపోయిందో. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఇది 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. దీన్ని కూడా మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకి మష్రూమ్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, దీనివల్ల ఇది కూడా ఉడికిన ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసమే నేను లాస్ట్లో యాడ్ చేశానండి. ఇవన్నీ బాగా వేగి ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు కొంచెం వాటర్, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అండి, ఎక్కువ ఏం వద్దు. ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా మష్రూమ్కి బాగా పట్టడానికి మాత్రమే. వాటర్ వేసాక ఒక 2-3 నిమిషాలు స్టవ్ పైన ఉంచుకుంటే సరిపోతుందండి. చూడండి, మన కూర రెడీ అయిపోయింది. దింపేసే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ కూరలో ఎలాంటి టమాటోస్ కానీ ఏమి యూజ్ చేయలేదండి. మనం టమాటోస్ ఏమైనా యూజ్ చేసినట్టయితే గ్రేవీ ఎక్కువ వస్తుందేమో కానీ టేస్ట్ అయితే అంతగా ఏం బాగుండదండి. ఓకే, బాగుండదంటే నార్మల్గా ఉంటుంది. బట్ మన రియల్ మష్రూమ్ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి టమాటోస్ కూడా యాడ్ చేయొద్దండి. ఇలా ఒక్కసారి కానీ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే రెడీ చేసుకుంటారండి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.